ఏంటి ఆనంది, ఇప్పుడు నన్ను రమ్మన్నావు? ఏదైనా సమస్య? ఏమీ లేదు అశ్విన్. ఇది నీకిద్దామని పిలిచాను. ఏంటిది? దీంట్లో సుందరుడి దగ్గర నుంచి వచ్చిన లెటర్లు, గిఫ్ట్లు ఉన్నాయి. అయితే ఇవి నాకెందుకు ఇస్తున్నావు? ఆ సుందరుడి వల్ల, తను ఇచ్చిన ఈ గిఫ్ట్ల వల్ల అందరూ నన్ను దూరం పెడుతున్నారు. ఇవి నా దగ్గర ఉంటే అందరికీ నా మీద అసహ్యం పెరిగిపోతోంది. నేను ఈ ఊరికి వచ్చింది కష్టపడి పని చేసి మా నాన్నకి ఉన్న అప్పులు తీర్చి, మా అక్క పెళ్లి చేసి మా కుటుంబాన్ని గౌరవంగా బ్రతికేలా చేయటానికి. అది మర్చిపోయి నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తోంది. అందుకే ఆ సుందరుణ్ణి, అతని జ్ఞాపకాల్ని మర్చిపోయి నా పని నేను చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నా దగ్గర ఉంటే వీటిని చూసినప్పుడల్లా నాకు సుందరుడే గుర్తుకొస్తున్నాడు. నా కోసం తను చాలా కష్టపడ్డాడు. ఇవి పారేయటానికి నాకు మనసు రావడం లేదు. అలా అని నా దగ్గర పెట్టుకోలేకపోతున్నాను. ఎవరి దగ్గరైనా ఉంచాలి అనిపించింది. కానీ వాళ్ళు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళే అయి ఉండాలి. నన్ను నీకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవరూ లేరు అశ్విన్. అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. అంటే ఇప్పటికీ నువ్వు ఆ సుందరుణ్ణి అబద్ధమని అనుకుంటున్నావా? ఇక శాశ్వతంగా సుందరుణ్ణి నీ జీవితంలోంచి తీసేయాలనుకుంటున్నావా? లేదు అశ్విన్, నేనెప్పటికీ అలా చేయను. సుందరుడు నా కోసం ఎంతో చేశాడు. అవన్నీ మర్చిపోతే నేను మనిషినే కాదు. ఎవడో ఒకడు మోసం చేశాడని నా సుందరుడు అబద్ధం అయిపోడు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా నా సుందరుడు వచ్చి నన్ను కలవకపోవడమే బాధగా ఉంది. నిజంగా తను వచ్చి ఉండుంటే, నాతో ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదేమో. గాయత్రి, రెజీనా, సల్మా సుందరుణ్ణి నిందిస్తూ ఉంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. పాపం సుందరుడికి ఇంకా వేరే ఏదైనా సమస్య ఉందేమో, అందుకే రాలేకపోయాడేమో. తెలియట్లేదు అశ్విన్. కానీ ఎప్పటికైనా సుందరుడికి నేను రుణపడి ఉంటాను. సుందరుడు నాకు చేసిన సహాయాలకి రుణాన్ని నేను తీర్చుకోలేను. కానీ నా కోసం కష్టపడుతున్నా మా అమ్మ, నాన్న, నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నా మా వార్డెన్ మేడం గారు, వీళ్ళందరినీ నేను మళ్ళీ కష్టపెట్టాలి అనుకోవటం లేదు అశ్విన్. అలా అని నా సుందరుడి జ్ఞాపకాల్ని నాకు మర్చిపోవాలని లేదు. అందుకే ఇవి నీకిస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఉంచు.
ఏంటి ఆనంది వస్తుందని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. అందరూ తినేసి వెళ్ళిపోతున్నారు, అయినా ఆనంది ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? అదే అర్థం కావట్లేదే. ఒకవేళ వార్డెన్ మేడం పక్కనే ఉన్నారేమో. ఏమ్మా, మీరు తినడానికి రారా? లక్ష్మక్క, ఆనంది వచ్చి తినేసి వెళ్ళిపోయిందా? లేదమ్మా, వార్డెన్ మేడం ఆనందికి ఫుడ్ రూమ్కి తీసుకెళ్ళి ఇవ్వమన్నారు. మీ ముగ్గురికి పెట్టి నేను ఆనందికి తీసుకెళ్ళాలి. రండమ్మా. వద్దక్క, మాకు ఆకలిగా లేదు. ఇక్కడ దాకా వచ్చి ఆకలి ఇట్లేదంటారేంటమ్మా? రండి. మాకే వద్దక్క. ఏంటో ఈ పిల్లలు. ఆనంది, టిఫిన్ తెచ్చాను, తినమ్మా. ఏంటమ్మా? నాకు తినాలని లేదక్కా, తీసుకెళ్ళు. లేదమ్మా, నీకు టిఫిన్ ఇవ్వలేదని వార్డెన్కి తెలిస్తే మేడం నన్ను తిడతారు. మేడం గారు అడిగితే లక్ష్మి అక్క తీసుకొచ్చింది, నాకే తినాలని అనిపించలేదు అని నేనే పంపించేశాను అని నేనే చెప్తానక్క. దయచేసి ఏమీ అనుకోకుండా తీసుకెళ్ళక్క. సరేనమ్మా. సల్మా వద్దే, వార్డెన్ మేడం చూస్తే అంతే సంగతి. నువ్వుండవే. ఇద్దరు సైలెంట్ గా ఉండి నన్ను ఫాలో అవ్వండి. దా. ఆనంది 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 ఆనంది. రచన, సల్మా, గాయత్రి. సల్మా, గాయత్రి, రజీనా, మీరిక్కడేం చేస్తున్నారే? గట్టిగా అరవకు, వార్డెన్ మేడం వింటారు. సరే సరే, ఇలా వచ్చారేంటి? నిన్ను చూడ్డానికే వచ్చాం. అవును, డిన్నర్కి ఎందుకు రాలేదు? నన్ను ఈ రూమ్ నుంచి బయటికి రాకూడదు అని మేడం గారు చెప్పారు. అలాంటప్పుడు నేనెలా వస్తాను? నా సంగతి సరే, మీరెందుకు తినలేదు? నువ్వు తిన్నావో లేదో తెలియకుండా మేం మాత్రం ఎలా తినగలం?